అలానే విశేషరావు, ఏ రాష్ట్రంలో లేనట్టు ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఆ డిస్టర్బెన్స్ వెనక అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర యాదవ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ స్థాయిలో యాదవ్ సంఘంలో కీలకంగా ఉన్నటువంటి లీడర్ ఆంజనేయమూర్తి గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి ఆంజనేయమూర్తి గారు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో లేనంతగా అక్కడ కులాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంవత్సరాల తరబడిగా, దశాబ్దాల తరబడిగా కుల ఆధిపత్యంతోనే పవర్ పాలిటిక్స్ నడుస్తా వస్తున్నాయి. ఫస్ట్ బ్రాహ్మలు, రెడ్లు, ఆ తర్వాత ఎన్టీ రామారావుతోని కమ్మాసు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోని కాపులు. అంటే రాజకీయ పార్టీ అగ్రనాయకులు కుల ప్రేరిత ఆలోచనల్ని ముసుగులో తీసుకెళ్తూ మా బలం మన కులం అనే విధానాన్ని అంతర్గతంగా ప్రేరేపించడం వల్ల ఈ సమస్య తీవ్రమైన పరిస్థితిని రూపుని దాల్చుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నేరం జరిగినా, లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దానికి కులాన్ని ఆపాదించడం అనేది కరెక్టేనా? కులాన్ని ఆపాదించడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఏ అంశానికైనా కూడా మంచివాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, నేరపూరిత ఆలోచనలు కలిగిన వాళ్ళు కానీ, సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కానీ అన్ని కులాల్లో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాన్ని మనం తీసుకుంటే నక్సలైట్ ఉద్యమ రూపకర్తల్లో తీసుకున్న కొండపల్లి సీతారామయ్య చౌదరి, ఆ తర్వాత గణేష్ రెడ్డి, ఇలా అన్ని వర్గాల్లో త్యాగం చేసిన నాయకులు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీలు మాత్రమే వారి లబ్ధి కోసం కులాన్ని ప్రోత్సహిస్తున్నాయి, కుల పోకడను ముందుకు తీసుకొస్తున్నాయి. మా బలం కులం అనేది వాళ్ళ ఆలోచన విధానము. ఆ విధానాన్ని పైకి ఎన్ని సూక్తులు చెప్పినా అంతర్గతంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు దానికి తెలియకుండా బానిసలైపోతున్నారు. అందువల్ల కింద స్థాయిలో వద్దనుకున్న గమనింపులో వాళ్ళ మనసుల్లో పోతా ఉంది ఈ ఆలోచన. జరుగుతున్న ఫలిత పరిణామాలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ పోకడ మారాల్సిన అవసరం అయితే ఇప్పుడు సమాజానికి గట్టిగా ఉంది. ఇప్పుడు ఇవి ఆధునిక రాజకీయ సమాజం పార్టీలు గుర్తించాలి. ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి రోజుల్లో ఈ కుల పోకడ, కులాలకు సంబంధించిన జాడ్యం ఇదంతా కూడా ఎక్కువ ఇంజెక్ట్ అవుతుంది సమాజంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. ఇది కేవలం రాజకీయ కోణం నుంచే చూడాలా, లేదంటే సామాజిక ఈ కుల సంఘాల నేతలు వీళ్ళ కోణంలో నుంచి కూడా చూడాలా? సామాజిక కోణంలో ఎప్పుడూ కులం అనేది రకరకాల అంశాలు, చరిత్ర, సమాజంలో పోకడల మీద, చాలా అంశాల మీద ఆధారపడి అది మనలో మిళితమై నడుస్తూ ఉంటదండి. సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, కట్టుబాట్లు కానీ, చరిత్ర చేసిన అన్యాయాలు కానీ, అప్పుడు రాచరిక పోకడలు కానీ, మనువాదాలు కానీ, ఇవన్నీ కూడా సమాజంలో సామాజిక వర్గాల పోకడను, సామాజిక వర్గ ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంటాయి. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు ఏ అంశంతో మనం లబ్ధి పొందుతామని ఆలోచన చేసి వెతుక్కునేటప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు మనెమ్మటుంటే మన పార్టీకి లాభము లబ్ధి అని ఎలాగైతే ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువ సామాజిక వర్గాల చీలికను, సామాజిక వర్గాల మిళితాన్ని, సామాజిక వర్గాలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, గ్రూపులు కట్టించడానికి, లాబీలుగా తయారు చేయడానికి విషపు పోకడలు పోతున్నారు. అలాంటి విషప పోకడలు అనేవి ఇప్పుడు ఈ రోజు ప్రకాశం జిల్లాలో మనం మాట్లాడుకోవాల్సిన ప్రధానమైన అంశం యూత్లో కూడా ఆ పోకడే తీవ్రమైన పరిణామానికి తీసుకొచ్చింది. ఎలా తీసుకువచ్చింది ఆ పోకడ ఈ పరిణామానికంటే,
జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణకి కులానికి ఏం సంబంధం? ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడానికి ఏ సామాజిక వర్గం అనే పదం అనేది ఎక్కడ బేస్ కాదు, మూలం కాదు. కానీ చివరికి సామాజిక వర్గాలు రోడ్డు మీదకి రావాల్సిన బీసీలంతా రోడ్డు మీదకి రావాల్సిన, యాదవులంతా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక వింత పరిణామాన్ని బాధగా ఉన్నా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ 1982లో ఎన్టీ రామారావు గారు తన కనుసైగతో తన చేతి వాటాన్ని అలవోకగా ఎలా తిప్పితే అలా అభ్యర్థులు గెలిచిపోయారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కనుసన్నల్లో ఆయన ఏం చెప్తే అదే విని అట్లనే నడిచిందండి. 96 తర్వాత చంద్రబాబు నాయుడు పనిచేసే ముఖ్యమంత్రిగా ఖాతి తెచ్చుకొని ఆయన ఏం చెప్తే అది 2004, 2019 దాకా తెలుగుదేశం పార్టీ నడిచిందండి. కానీ విచిత్రమైన పరిణామాల అంశాల మధ్య 2019, 24 మధ్య కమ్మ సామాజిక వర్గం మేమే తెలుగుదేశానికి ఇంపార్టెంట్, మేము లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్న భావనతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు ఉద్యమాలు చేశారు, నిరసనలు తెలియజేశారు, బాహాటంగా తమ అభిప్రాయాలు తెలియజేశారు. హైదరాబాద్ లాంటి పక్క రాష్ట్రాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గం ఏం ఆలోచిస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని మేమే తెచ్చామని నమ్ముతుంది. గ్రామంలో అట్టడుగు స్థాయి గ్రామంలో నివసించేవారు దాకా. ఎన్టీ రామారావు పార్టీని తీసుకొచ్చినప్పుడు ఎన్టీ రామారావు ఎలా చెప్తే అలా నడిచినప్పుడు, చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా నడిచినప్పుడు, మరి మేము కదా ఈసారి అధికారం చెప్పింది, మేము చెప్పినట్టే పార్టీ నడుస్తది, నడవాలి, నడుస్తుంది అన్న భావనలో గ్రామాల్లో తమకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళ మీదే కాకుండా తమతో ఉండి జీవించే వాళ్ళను కూడా వివక్షతో యుద్ధం చేస్తున్నారు. ఇది పార్టీ పరిణామాలకి చాలా విపరీతమైన పోకడా. కానీ ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి పనిచేసే ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకు పెన్నిది. ఎన్నో ఉద్యోగ కల్పాలు చేయాలి, సంపదను పెంచాలని నిరంతరం ఆలోచించే చంద్రబాబు నాయుడు ఈ రోజు సామాజిక పరిస్థితుల మీద గనక దృష్టి పెట్టి ఆలోచించకపోతే నష్టం ఒకవైపే ఉండదు. అన్ని వైపులకు నష్టం ప్రాకిద్దని మేము ఈ సందర్భంగా ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక ఆ పాయింట్ 2 ఏంటంటే వర్గాలు కూడా ఇప్పుడు ఒక పాయింట్ 2 ఏంటంటే వర్గాలు కూడా తెలుగుదేశంకి చెందిన వాళ్ళే సార్. ప్రకాశం జిల్లాలో ఆ! ప్రధానంగా చోటు చేసుకున్న సంఘటనలో కందుకూరులో ఒకటి చోటు చేసుకుంది. దానికి కులం రంగు పులివారు. ఇప్పుడు ఈదుమూడిలో హ్మ్. చోటు చేసుకున్న దానికి కులం రంగు పులివారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ఒక మాట చెప్పారు. కొంతమంది కోవర్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జొరబడ్డారు. వాళ్ళు అల్లకల్లోలం చేయడానికి రాష్ట్రాన్ని సిద్ధపడుతున్నారు. మీరు జాగ్రత్త అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి చెప్పారు. ఆ కోణం నుంచి చూస్తే మీకు ఎలాగ అనిపిస్తుంది ఈ 2 ఇన్సిడెంట్లు? సార్ మీకు క్లాస్ వార్ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఈదుమూడి ప్రత్యేక ఘటన మీద చూసుకుంటే వాళ్ళు పక్కా తెలుగుదేశం వాళ్ళే 2 వాళ్ళు. కమ్మాసు సామాజిక వర్గానికి చెందిన ఈదుమూడి వాసులు వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం వాసులే. P4 కింద చంద్రబాబు నాయుడు తీసుకున్న గ్రామ వాసులు యాదవులు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ వ్యక్తిగత దూషణ గాని, పార్టీ పరంగా ఎక్కడన్నా అరుచుకొని గాని, ఇతర పోకడలు పోయిన సంఘటన లేదు. ఒకళ్ళనొకళ్ళు పెద్ద ఎత్తున గుర్తించుకునే పరిస్థితి గూడా లేదు. అయినా మేమే పార్టీని తీసుకొచ్చాం గాబట్టి, మేమేం చెప్పితే అదే చెల్లాలా, చెల్లిద్దన్న నమ్మకంతోనే వాళ్ళు సామాజిక వర్గం పేరెత్తి, వారి కుటుంబ మహిళలను రక్త సంబంధాలను ఊటంకిస్తూ అమ్మ, చెల్లి, అక్క అంటే చెత్త పదాలన్నిటిని వాడి వాళ్ళు దూషించిన వీడియోలు ఓపెన్‌గా బయట సర్క్యులేట్ అయ్యే పరిస్థితి నడుస్తున్నప్పుడు, ఒక సీఐ గారు అందులో శేషగిరి సీఐ గారు ఇన్వాల్వ్ అయిపోయి,
ఆయన ఎలా కౌంటర్ కేస్ కూడా కట్టిస్తాడండి? ఇక్కడ పార్టీ చేసిందని నేను అనను. చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారని నేను అనను. ఆయనకు తెలిస్తే ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే పీ4 తన గ్రామం అయిన పద్ధతిలో ఆలోచించినా గూడా ఒప్పుకోరు. మరి ఇది ఎక్కడొచ్చింది? మరి ఈ పరిస్థితి ఇంత అహంభావము, ఇంత ఆధిపత్య ధోరణి ఎక్కడొచ్చిందంటే, ఈ పార్టీని మేము గెలిపిచ్చాం గాబట్టి, మేము జెప్పిందే జరగాలని ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఒక సామాజిక వర్గం, లేపోతే పార్టీలో ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు ప్రవర్తించే తీరు వల్ల, మిగతా వర్గాలు, మిగతా జీవనం గడిపే వాళ్ళందరూ గూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని నిలువరించాల్సిన పరిస్థితి అది ప్రభుత్వ అధినేతకి ఖచ్చితంగా ఉంది. లేకపోతే నష్టం ఎక్కడి దాకా ప్రయాణిస్తదో ఎవరు చెప్పలేని అంశంగా మారిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఒకటేంటంటే సీఐ గనక సరైన సమయంలో సీఐ గనక సరిగ్గా గనక ప్రవర్తించుంటే, సరిగ్గా మాట్లాడి గనుకుంటే 2 వర్గాలని పిలిపిచ్చి ఎవడో ఇద్దరు వ్యక్తులు ఆవేశంగా మాట్లాడింది నువ్వు ఆ బూతులు ఎలా మాట్లాడతావురా? నువ్వెందుకు కొడతావురా? ఆ కొట్టాల్సిన అంశం అక్కడ ఏముంది? లేదు నిజంగా కొట్టాల్సిన అంశం ఉందని సీఐ గారు నమ్మితే యువతల వాళ్ళని మీరు అట్లా చేయకూడదు కదా! ఇట్లా చేయాలని దండించి చేయాల్సిన పరిస్థితిని పక్కన బెట్టి, గ్రామాల్లో తిడతారయ్యా! మామూలుగా కుల పేరెత్తుకొని తిట్టుకుంటుంటారు గదా! సహజమే గదా! దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎస్పీ ఇక్కడ గారు నిన్న ఇప్పుడు ఎక్స్‌లో పెట్టారండి. ఏమని పెట్టారు? హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇది సెన్సిటివ్ ఇష్యూ. చెప్పండి సార్. సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కులము, మతం, ప్రాంతం అనేది అవును. సెన్సిటివ్ ఇష్యూస్ అనేకం మీరు చూసుంటారు. నేను చూసా. అయితే ఇక్కడ అవును. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ని టార్గెట్ చేసి అతను ఇప్పుడు నిందితులు కమ్మాస్ కాబట్టి, ఆ కమ్మ ఆఫీసర్ ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం రావటం కరెక్టేనా? అసలు రాలేదండి ఆ అభిప్రాయం. హ్మ్. కమ్మ రాయపాటి శ్రీనివాసరావు గారు సామాజిక వర్గం చౌదరి. రాయపాటి శ్రీనివాసరావు గారిని మేము పోయి క్రితం కలిసి మాకు మీ మీద గౌరవం ఉంది సార్. మీరు వెరీ హానెస్ట్ చక్కగా చేస్తారు. మీరు రండి సార్. మిమ్మల్ని ఇన్వెస్టిగేటర్‌గా ఆహ్వానిస్తున్నాం అని చెప్పి మా గ్రీవెన్స్ చెప్పమని అడిగారాయన చెప్పాం. ఎందువల్ల ఆయన మారిపోయారో మాకు తెలీదు. దర్శి డీఎస్పీ గారొచ్చారు. ఆయన చక్కగా మాట్లాడారు. మేము ఖచ్చితంగా వాస్తవాన్ని మాత్రమే ప్రతిబింబింపజేస్తాం. ఎవరైతే తప్పు జరిగిందో వాళ్ళని శిక్షించడంలో మా ఒపీనియన్ ఎక్కడ మారదు. ఎస్పీ గారికి మేము పర్సనల్‌గా రిపోర్ట్ చెప్తాము. 2 రోజులులో మీకు మళ్ళా మేము దీని మీద ప్రొసీడింగ్స్ చెప్తామని జెప్పి నిన్న ఆర్‌డీఓ గారొచ్చారు. ఆయన నాయుడే ఆ లెక్కకొస్తే. డీఎస్పీ గారొచ్చారు. ఆయన డీపీఓ ఆయనొచ్చారు. మురళి గారు ఆయన డీపీఓ గారు స్పష్టంగా చెప్పారండి. నేను ఇమ్మీడియేట్‌గా అన్ని పంచాయతీలకి, ఎండీఓలకి నేను ఆర్డర్ పాస్ చేస్తాను. ఎక్కడ గొర్రెలను గ్రామాల్లో రానీయకుండా, కుంటల్లో నీళ్లు రానీయకుండా అడ్డుకునే పరిస్థితిని నేను అంగీకరించను అని చెప్పాడు. మేము ఇక్కడ ఇదే అడుగుతున్నాం సార్ ఇవాళ. గ్రేస్ ల్యాండ్స్ ఎక్కడున్నయి? హ్మ్. ఇప్పుడు బీడు భూములు ఎక్కడున్నయి? కుంట పోరంబోకులు ఎక్కడికి పోయినియి? చెరువు పోరంబోకులు ఎక్కడికి పోయినియి? గ్రామంలో ఉన్న డొంకల వెడల్పు విస్తీర్ణం ఎవరు మింగేశారు? కనెక్టివిటీ రోడ్లన్నీ ఎందుకు ఆక్రమించబడ్డాయి పొలాల మీద? మరి 12,000 మెట్రిక్ టన్నుల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఎంతో విదేశీ మారకాన్ని మనకి ఇస్తున్న ఈ వృత్తిని ప్రభుత్వం మేము సబ్సిడీలు ఇస్తాం. ₹1,00,00,000 లోన్ తీసుకోండి. 50,00,000 సబ్సిడీ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇంత విధంగా ప్రోత్సహిస్తుంటే అసలు ఇవి ఎలా తిరగాలి గ్రామాల్లో? దీనికి ప్రభుత్వము ఏం చర్యలు తీసుకోవాలనేది మేము నిన్న కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పామండి. ఫారెస్ట్ హ్మ్. డిపార్ట్‌మెంట్ కిందకి గ్రేజింగ్ ల్యాండ్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి. కుంట పోరంబోకులు, చెరువు పోరంబోకులు, ఈ డొంకల్లో ఉండే ఎక్సెస్ ఇదంతా గూడా మీనా భూములన్నీ గూడా ఆలోచించి ఇదంతా గూడా పశు పోషణదారులంటే యాదవులే కాదు. ఎక్కువ భాగం పశు పోషణకి అలవాటు పడ్డవాళ్ళు, చేసిన వాళ్ళున్నారు గానీ అన్ని కులాల్లో ఉన్నారు. చౌదరీస్‌లో లేరా? అన్ని అవును. కులాల్లో ఉన్నారు. మేకలు, గొర్రెలు, బరిగొడ్లు ఇవన్నీ గూడా మేపేవాళ్ళు. వాళ్ళకి సో మనం రక్షణ కల్పించాలి. వాళ్ళకి తిరగడానికి అవకాశం కల్పించాలి. అది ప్రభుత్వానికి ఎంతో పేరు తెస్తది. మీరు అవన్నీ గ్రామాల నుంచి బయటికి తీయండి. ఒక కమిటీ ఎయండి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి ఈ ల్యాండ్స్ అన్నీ అప్పజెప్తాము. ఉన్న రికార్డ్స్ అన్నీ బయటికి తీయమనండి. చంద్రబాబు నాయుడు గారికి గూడా ఎంతో కీర్తి వస్తది.
ఓకే. ఇక్కడ మీరు శాశ్వత ఎవరము కూడా పరిష్కారం ఒక ఇప్పుడు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది ఎవరు లేదు ఎక్కడ కూడా. సో, ఇప్పుడు మీరు శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు. అది విధానపరమైన నిర్ణయం. బహుశా చేస్తారేమో. అయితే ఇక్కడ ఈదుమూడి ఘటనకు సంబంధించి అక్కడ కావాలని జరిగినటువంటి ఇన్సిడెంట్‌గా మీరు భావిస్తున్నారా? ఒక యాదవ సంఘ నాయకుడిగా? లేదంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినటువంటి భావోద్వేగాలతో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన సంఘటనగా భావిస్తున్నారా? అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా ఆ సంఘటన జరగడానికి అవకాశమే లేదండి. గొర్రెలు తోలుకొని అతను వెళ్తున్నాడు. మోటార్ సైకిల్ మీద ఇతను స్పీడ్‌గా వచ్చాడు. బూతులన్నీ మాట్లాడాడు. అతను రావడమే దిగి ఆ అబ్బాయి మెడ మీద ఒక దెబ్బ కొట్టాడు. ఏ అన్ని తర్వాత బూతులన్నీ తిట్టాడు. తిట్టిన తర్వాత అతనేమన్నాడంటే, "నువ్వు నా మెడ మీద కొట్టిన దానికి నాకేం బాధ లేదు. ఇక్కడ ఈ జూన్‌లో ఏముంటాయండి పొలాల్లో ఎవరికీ తెలియని అంశము. ఏమీ హ్మ్. లేదు. అసలు నన్ను నా అమ్మ, అక్క, యాలి వీళ్ళందరిని తిట్టి, నా కులాన్ని నువ్వు బూతులు తిట్టావు గాబట్టి, దానికి కారణం ఏందో చెప్పాలి నువ్వు. చెప్తేనే మేమిక్కడి నుంచి కదిలేదని ఒక్కడే ఉన్న ఆ కుర్రోడు ధైర్యంగా మోటార్ సైకిల్ తాళం తీసి గుప్పిట పట్టుకున్నాడు. హ్మ్. ఆ మోటార్ సైకిల్ తాళాన్ని తీసి గుప్పిట పట్టుకున్న తర్వాత అతను ఫోను జేస్తే, ఆ దూరంగా ట్రాక్టర్లు తోలుకుంటున్న ముగ్గురు కమ్మ సామాజిక వర్గ వ్యక్తులే వాళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళతో పాటు అక్కడ గొర్రెలు మేపుకుంటున్న ఇంకొకతను గూడా వాళ్ళతో వచ్చాడు. నలుగురు వచ్చినాక నాలుగో వ్యక్తి ఏం మాట్లాడలేదు. వీళ్ళు ముగ్గురే అయితే అది కాదు తప్పు పోబాయ్ అని జెప్పేసి, అబ్బాయి నువ్వు ముందుకెళ్ళిపో. ఏమయ్య నువ్వు అట్లా మాట్లాడకూడదని జెప్పేసి అతనికి తాళం ఇచ్చి పంపించేశారు. హ్మ్. ఇతను 5, 6 ఎకరాలు ముందుకు మేపుకోవడానికి పోయిన తర్వాత, అతను మళ్ళా ఇంకో మోటార్ సైకిల్ మీద ఇద్దరు, తన మోటార్ సైకిల్ మీద ఒకడిని కూర్చోబెట్టుకొని నలుగురు మళ్ళా వచ్చారు. వచ్చినప్పుడు ఇందాక వచ్చిన అతనున్నాడు చూడండి కమ్మాస్‌తో వచ్చిన ఆయన, అతనేం చేశాడు ఆ గొర్రెలని ఇటువైపు మేపుకుంటూ అతను తూర్పు పడమర వైపు మేపుకుంటూ పోతుంటే, ఇతను తూర్పు వైపుకి ఇటుకు దగ్గరగా ఇటువైపుకి వస్తా ఉన్నాడు. అతను వచ్చిన మోటార్ సైకిల్ మీద వచ్చిన ఒకతను దిగి చేతిలో ఉన్న రాడ్‌తోని కొడితే అతను తల పక్కకనడం వల్ల భుజం గూడు మీద తగిలింది. అదే తలకు తగిలితే గ్యారంటీ‌గా చచ్చిపోయేవాడు. హ్మ్. గూడు తొలగింది. వెనక అతను అరుస్తున్నాడు. "అతను గాదురా! అతను గాదురా!" అంటున్నాడు. ముందు కుర్రోడు అడ్డుకున్నాడు గదా! నాకు సమాధానం చెప్పవే ఎళ్ళమని. అతన్ని సూచిస్తా ఇతను అతను గాదురా! అంటున్నాడు. మరి హ్మ్. ఇతన్ని కొట్టినందుకు పోలీస్ సీఐ గారు ఏం జేయాలి? వీడు హ్మ్. అసలు ఎక్కడా పార్టిసిపెంట్ గాదు. అతనితో కలిసి వ్యాపారస్తుడు గాదు. గొర్రెల మందలో అతని హెడ్డో, ఇతని యజమానో లేపోతే కూలోడో ఇద్దరు ఒకటి గాదు. ఎవడి గొర్రెలు వాడియి ఎక్కడెక్కడో మేపుకుంటున్నారు. హ్మ్. మరి ఇతన్ని కొట్టినందుకు దాని మీద అసలు చర్య లేదు. 2 కలిపి ఒకే సీక్వెన్స్ కేస్‌లాగా రాయడానికి పెద్ద ఎత్తున సీఐ గారు ప్రయత్నం జేసి కౌంటర్ జేశాడు. కులం పేరెత్తి తిట్టకుండా ఎట్టుంటారయ్యా! గ్రామాల్లో తిట్టుకుంటారులే. అంతేలే అది సామాన్యం దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడాడు. సో, ఫ్లేరప్ ఎక్కడయింది? కాదు ఈ ఫ్లేరప్ మొత్తంలో ఎక్కడైంది సార్? పార్టీ గాదు. చంద్రబాబు నాయుడు గాదు. కమ్మ హ్మ్. సామాజిక వర్గం గాదు ఫ్లేరప్ చేసింది. ఒక హ్మ్. కమ్మ సామాజిక వర్గంలో పుట్టిన అతనంత మాత్రాన అతను యాదవుల్ని తిట్టినంత మాత్రాన అదంతా కమ్మ సామాజిక వర్గానికి మేము ఆపాదించం. తిట్టినతన్ని శిక్షించడంలో ఏ సామాజిక వర్గం బలంగా అండ వస్తుంది? తిట్లు హ్మ్. తిన్నవాడిని, దెబ్బలు తిన్నవాడిని కాపాడడానికి ఏ ఏ సామాజిక వర్గాలొచ్చినియి. ఇది ఇక్కడ వచ్చి ఆగింది పాయింట్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా కాడికి. సో, ఇప్పుడు దీన్ని రాజకీయంగా చేసినట్టున్నారు. మొత్తం ఎపిసోడ్ రాజకీయం అయిపోయినట్టుంది. ఎక్కడ రాజకీయం లేదండి. సోషల్ మీడియాలో మేము ఆర్గనైజర్స్ పిలిచిన దాంట్లో అందరిని రమ్మన్నాం. ఒక పర్టిక్యులర్‌గా ఎవరికీ ప్రత్యేక ఆహ్వానంగా కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ అన్యాయాన్ని అందరం ఎదిరిద్దామని చెప్పి పిలిచాం. సహజంగా ఇలాంటి వాటిల్లో వ్యక్తిగత వాళ్ళు లేతే మాట్లాడడం చేతగాని వాళ్ళు, లేపోతే చరిత్ర ఇన్సిడెంట్‌లన్నీ చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది యాడ్ అయ్యుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంత పార్టీ వాళ్ళు మాత్రాన కనిపించారు. ఊరు నేను కూడా మొత్తానికి చూసాను. సామాజిక రంగు పులమాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అతను పార్టీ వాళ్ళు కులమెత్తి కనిపించారు. పేరు తెచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేయండి. ఏం సెక్షన్‌లు పెట్టారండి? మీరొకసారి ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించండి. మూర్తి ఇప్పుడు గారు ఎక్కడెక్కడో వాడో ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటే 36 పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్న తరుణంలో, ఈ కేసుకి ఎందుకు అలా చేయలేకపోయింది పోలీస్ డిపార్ట్‌మెంటు? ఓకే. ఇప్పుడు అది ఒక యాదవ సంఘ నాయకుడిగా మీరు చేసే డిమాండ్ మీరు చేస్తున్నారు. ఇన్సిడెంట్ కూడా చెప్తున్నారు. అయితే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అవును. పార్టీ లీడర్లు కనిపించారక్కడ? దాన్ని రాజకీయ కోణం నుంచి వైఎస్ఆర్ తీసుకెళ్ళే పార్టీ ప్రయత్నం కాదండి. చేయట్లేదా? ఇప్పుడు రామచంద్రయ్య పార్టీ వాళ్ళున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళున్నారు. సీపీఎం పార్టీ వాళ్ళు ఉన్నారు.
గొర్రెల మేకల సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడితో సహా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, కొంతమందికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఇప్పుడు నేనెట్లయితే మీతో ఛానల్‌లో మాట్లాడడానికి నాకు అవకాశం ఉందో, ఇంకా కొంతమందికి ఛానల్స్‌లో మాట్లాడే అవకాశం ఉంటే, వాళ్ళు రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. కొన్ని యాదవ సంఘం గూడా కొన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చేయదు. యాదవ సంఘం ఏం కోరుకుంటుందంటే, యాదవ జాతి గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడాన్ని సంపూర్ణంగా అడ్డుకుంటున్నాం. ఓకే. 2 ఇప్పుడు ఉమ్, పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అలసత్వాన్ని తీవ్రంగా యాదవులు నిరసిస్తున్నాం. పర్చూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా దీని మీద మేము ఇంకా మూవ్‌మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 60,000 ఇచ్చి కొంత అమౌంట్ 60,000 అనను నేను అనకూడదు. ఏ కొంత క్యాష్ ఇచ్చి కొంతమందిని పంపి రాజీ చేయించాలని మొదటి రోజు ఎందుకు ప్రయత్నించాడు ఎమ్మెల్యే? ఓకే. ఇవాళ గూడా ఎమ్మెల్యే బాధపడుతున్నారు. మేమొచ్చి మీ ఊళ్ళో మాట్లాడతామంటే, ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు గాదు మాకు మా కుల సంఘం నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. ఇవాళ మార్నింగ్ గూడా. నేనేం అడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు దత్తత తీసుకునే గ్రామంలో ఎంత పట్టుంటే దత్తత తీసుకుంటారు? ఏలూరు సాంబశివరావు గారు అందరూ ఓడిపోయినప్పుడు అతను గెలవడానికి కారణం ఆ పెదగంజం పాలాల్లో ఉన్న యాదవులేసిన ఓట్లే గదా! 1600, 2000 ఓట్లలో. ఉమ్. ఎక్కువ 90% యాదవులు నీకేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని గూడా కాదని నీకేశారు ఆ ఎలక్షన్‌లో గూడా. ఇప్పుడు దగ్గుబాటి తెలుగుదేశం వెంకటేశ్వరరావుతో ఇప్పుడు మంచి మూర్తి గారు సంబంధాలున్నాయి. ఉన్నా గూడా నీకు వేశారు. నువ్వేం జేస్తున్నావు ప్రతిసారి నీ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లల్లో బీసీల మీద దాడి జరుగుతుందో ఏలూరు సాంబశివరావు గారు ఆలోచించుకోవాలి. ఎందుకు మూర్తి గారు చేస్తున్నారు దాడులు? మూర్తి గారు కేవలం ఇప్పుడు మీరు చెప్పిన కారణమండి. ఎన్టీ రామారావు పార్టీ తీసుకొచ్చాడు కాబట్టి రామారావు చెప్పినట్టు విన్నాం. మేము ఇయాల పార్టీని అధికారం తెచ్చామని ఆ 3, 4%, 5% ఉన్న సామాజిక వర్గం నమ్ముతుంది కాబట్టి మేము చెప్పినట్టే నడవాలన్న పోకడ పార్టీకి తీవ్రమైన నష్టం. మేము పార్టీకి కూడా నష్టమనే చెప్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదే బీసీ వర్గాలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వెళ్ళారు కాబట్టే ఆయనకు అన్ని సీట్లు వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు బీసీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసారు 24లో. ఈ బీసీలని తెలుగుదేశం పార్టీలో లేకుండా చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి రాజకీయ కోణం నుంచి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజు సమర్థవంతంగా పాలించాలండి. వైఎస్ఆర్‌సీపీ కుట్ర చేసిందా? గ్రామంలో ఉన్న 2 ఒకే సామాజిక వర్గంలో 2, 3 గ్రూపులు కుట్ర చేశారా? ఈదుమూడిలో 2 ఒకే సామాజిక వర్గంలో 2 గ్రూపుల మధ్య జరిగే ఇంటర్నల్ అలజడే ఈ ఇష్యూకు కారణమైందా? ఇవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? కుల సంఘ నాయకులది కాదు. మీకు అంత క్లాస్ వార్ జరుగుతుంది. ఇంకో సిస్టమ్ ఉందని మీ పార్టీకి, పార్టీ అధినేతలకి లేపోతే ఎస్పీ గారికి దృష్టి ఉన్నప్పుడు వాటిని చీల్చి చెండాలండి. నీతిని, నిజాయితీని, స్వచ్ఛతను, న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. పార్టీ బలపడతది. కుట్రలను ఛేదించాల్సిన పరిస్థితి ఎవరిది? అడ్మినిస్ట్రేషన్‌ది గదా! అడ్మినిస్ట్రేషన్‌కి ఎలాంటి సూచన లేకుండా ఒక సీఐ ఎందుకలా ప్రవర్తిస్తాడు? ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏముంటది ఆయనకి? గొర్రెల కాపర్లు ఏమన్నా శత్రువులా? ఉమ్. ఆయన జీవితం ఆయన ఒత్తిడి ఉన్నప్పుడు, ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన ఎలా నిర్వర్తించాలో ఆయన మీద ఒత్తిడి జరుగుతున్నప్పుడు, ఆయన ప్రవర్తన అలాగే ఉంటది. మేమేం సీఎం గారిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదిక్కడ. మేమిదే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. నిన్న కలెక్టర్ గారికి గూడా నేను జెప్పాను. అడ్మినిస్ట్రేషన్ ఇన్ టైమ్‌లో ఫెయిల్యూర్ కావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. డొంక పోరంబోకులు లేవు, కుంట పోరంబోకులు లేవు, చెరువు పోరంబోకులు లేవు, ఏమీ లేవు. అన్ని ఆక్రమణలు జరిగితే గొర్రెల కాపరులు ఎక్కడ తిరగాలి వీళ్ళు? ఈ 12,000 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తిని బయటికి అమ్ముకుంటూ మేము గొర్రెల వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నాం, లోన్‌లు ఇస్తున్నాం అని మాట్లాడే ప్రభుత్వ అధినేతలు ఎలాంటి ప్రశ్నలు ముందేసుకోవాలి? మొన్న మొన్న 2024 ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌ల్లో బీసీ రక్షణ చట్టం అనేది ఒకటి కూడా ఉంది. ఇప్పుడు అది పెడితే అవును. ఇలాంటి సంఘటనలు అడ్డుకోవచ్చా? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరిపోతుందా? సార్ బీసీ రక్షణ చట్టం కావాలని అందరూ అడుగుతున్నారు సార్. నా హ్మ్. వ్యక్తిగత అభిప్రాయం అయితే చట్టాన్ని జాగ్రత్తగా ఫ్రేమ్ చేయలేకపోతే దానివల్ల నష్టాలు గూడా జరగొచ్చు. హ్మ్. ఎస్సీ చట్టంలో గూడా కొంత విఫలమైన పరిస్థితుల్ని మనం కళ్ళారా చూస్తున్నాం. హ్మ్. ప్రొవోకేటెడ్ చూస్తున్నాం.
మీరు పదే పదే అడుగుతున్నారు ఇక్కడ. ప్రొవోకేటెడ్ సిస్టమ్ వల్లే బీసీల మీద దాడులు ఒక సామాజిక వర్గం చేస్తున్న ముద్ర వస్తుందా అనేది మీరు నిమిషం నిమిషం అడుగుతున్నారు. అవును. మరి అప్పుడు కాబట్టి ఇవాళ బీసీ రక్షణ చట్టం రావాలా వద్దా, వస్తే ఎలా రావాలి, ఏమేమి జరగాలనేది అదొక పెద్ద డిబేట్. దానికి మేము దాన్ని ఆహ్వానిస్తాం, మాట్లాడదాం. ఇక్కడ ఉమ్. మేమేం అడుగుతున్నాం అంటే రేసింగ్ ల్యాండ్స్ ఎటు పోయినాయి, ఓకే. మాన్యాలు ఎటు పోయినాయి, ఉమ్. కాటమరాజు లక్షల ఎకరాలని బీడు పశువుల కోసం తీసుకొచ్చి ఇచ్చాడండి, ఒక యాదవుల కోసం కాదు. పశువులు కాయడానికి ఎవడైనా, పశువులు బ్రతకాలి మేతతో అని తన రక్తాన్ని చిందించిన వాడు, తన సైన్యాన్ని చిందించి చంపించి చచ్చిపోయినా సరే యుద్ధాలు చేసి ఆ భూములు ఏర్పరిచిన కాటమరాజుది భూములు ఎక్కడున్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి? ఎందుకు ఓకే. ఉపేక్షిస్తుంది ఈ ప్రభుత్వం? ఎందుకు రాదు? ఇప్పుడు మీకు ఓట్ల బ్యాంక్ కావాలంటే అక్కడ వస్తాయి కదా సార్. మీరు ఇవన్నీ చేస్తే ఈ పేద వర్గాలన్నీ మీకోసం వెంటబడి పొలో అంటూ అహర్నిశలు కృషి చేసి మిమ్మల్ని మళ్ళీ 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 రావాలనుకుంటారు కదా. ప్రభుత్వాలు ఎందుకు దాని మీద దృష్టి పెట్టవు? ఎందుకు కనీస సమయాన్ని కేటాయించవు? ఓకే. ఇప్పుడు ఈదుముడి సంఘటన ఇలా ఉంటే, సేమ్ ఈదుముడి సంఘటన లాగానే ఇప్పుడు మళ్ళా విజయవాడలో ఆ కృష్ణలంకలో ఒక సంఘటన వచ్చింది. అదేదో కాపుకి సంబంధించినటువంటి ఇష్యూ అంట. ఇదే ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఒకటి ఇష్యూ అయింది. కాపు వర్సెస్ కమ్మ. ఇయన్నీ సార్ చూస్తే గనక అసలు ఏం జరుగుతుంది అక్కడ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో గ్రౌండ్ లెవెల్‌లో ఏంటి సిట్యుయేషన్? ఇందాక మీరు చెప్పినట్టు అదొక్కటే పాయింటా? ఏది కమ్మాసే సార్ నడిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినండి. సార్ సార్ చౌదరీలను చంపుకొని ఎమ్మెల్యేలైన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. రెడ్ల మీద దాడులు చేసుకుని రక్తసిక్తమయ్యి ఎమ్మెల్యేలు పవర్ ట్రాన్స్ఫర్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవాళ కాపులు పవర్ కోసం కొట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది, కాపు సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం మీద ఎలా దాడికి పోతా అనేది అది సపరేట్ భిన్నమైన అంశాలండి ఇవి. యాదవులు ఎక్కడ రాజ్యాధికారం కోసం పోరాడడం లేదు. యాదవులు ఇప్పటికి కూడా ఎవరో పెద్ద నాయకులు ఎమ్మట తన వ్యక్తిగతమైన ప్రతిభతో, కష్టంతో, తన సొంత సామర్థ్యాలతోని యుద్ధం చేసి బీఫామ్ చేసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గం మనోడు వచ్చాడు రాని ఓట్లు వేసే పరిస్థితిలోనే ఇంకా ఉన్నారు. వాటిని వీటిని కలిపి ఒక కాదు. గాడిన కట్టకండి దయచేసి. యాదవుల మీద జరుగుతున్న దాడి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కులం మీద చిన్న చూపుతోనే కొన్ని సామాజిక వర్గాలు మాట్లాడుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. కాదు మూర్తి గారు, ఇప్పుడు రాజ్యాధికారం దిశగా కాపులు ప్రయత్నం చేస్తున్నారు. సరే, రెడ్లకి రాజ్యాధికారం ఉంది, చౌదరీస్కి రాజ్యాధికారం ఉంది. తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం బీసీలదే కదా అనే ఒక భావన లేదా? తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం బీసీలది కాదండి. బీసీలకు ఏ పార్టీలో రాజ్యాధికారం లేదు. కానీ వాళ్ళు కూడా వాళ్ళకి మన్నన ఇచ్చే పర్సంటేజ్ ఎక్కువ తక్కువలు ఉంటాయి. కుషన్‌గా పోవడానికి కావాల్సిన పరిస్థితులు గాని, గౌరవానికి సంబంధించిన కొన్ని అంశాలు గాని, వ్యక్తిగత సమస్యలు, పనులు, జీవన విధానంలో మెరుగుపరుచుకోవడానికి గాని రాజకీయ పార్టీలు వాళ్ళకి తాయిలాలు చూపిస్తూ ఓపెన్ గా గాని, అనఫిషియల్ గా గాని, వ్యక్తిగా భుజం మీద చేయేసి గాని, సమూహాలకు మేమున్నాము అని చెప్పి మాట్లాడడం వల్ల గాని ఈ బీసీలని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు గాని బీసీలకు ఎక్కడ రాజ్యాధికారం ఉందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీసీ. బీసీలకు రాజ్యాధికారం అంటే ఏంటండి? మూర్తి గారు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు సార్ బీసీ, రామ్మోహన్ గారు కేంద్ర మంత్రి బీసీ. అవును సార్. ఇప్పుడు మరి అవును ఎట్లెక్క క్యాబినెట్ లో అచ్చెన్నాయుడు బీసీ, తర్వాత క్యాబినెట్ లో సగం కొల్లు అవును రవీంద్ర బీసీ. ఇటు చెప్పుకుంటూ పోతే అనేక మంది అవును బీసీలు ఉన్నారు కదా. 80% బీసీలే కదా తెలుగుదేశం అవును పార్టీలో. అవును 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 సార్. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. మీరు ఏం కంక్లూడ్ చెప్పాలనుకున్నారో చెప్పండి. కంక్లూడ్ ఏం లేదు, బీసీలకి ఇక రాజ్యాధికారం ప్రత్యేకంగా అవసరం లేదు, నేను మందే అదే ఈ పార్టీ అడుగుతున్నాను అనుకునే సార్. భావన ఉందేమో వాళ్ళకి. బీసీలో ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతేనో, ఒక బీసీ పార్టీ అధ్యక్షుడు అవుతేనో, ఒక బీసీ మినిస్టర్ అవుతేనో బీసీలకు లబ్ధి రాదండి. ఇవాళ 7వ తారీఖు నాడు యుద్ధం జరిగింది, 7వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ 17వ తారీఖు
పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏమి ఆ 2 గ్రామాలు ఎందుకు సందర్శించకూడదు? పార్టీ వ్యవహారమేగా. ఇద్దరు వ్యక్తులు పార్టీకి సంబంధించిన వాళ్ళేగా. పార్టీ రేపు నష్టపోతది కదా. ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేసి, లేదు యాదవుల ఆత్మగౌరవాన్ని భంగం కలగనీయకుండా నేనున్నానని చెప్పి గ్రౌండ్ లోకి వచ్చి నిలబడ్డాడా? అదే కరుడు కట్టిన యాదవ సామాజిక వర్గంలో ఒక కుర్రోడు ఏమంటాడంటే, ఆయన చంద్రబాబు నాయుడు కన్సైగ చేస్తే వస్తాడు, లేకపోతే రాడు అంటాడు. అది వాడి అభిప్రాయం. నిన్న అన్నాడు, నేను తిట్టబోయా. అదేం మాట్లాడతావురా నువ్వు అంటే, అవునన్నా రావాలి కదా. కమ్మాస్కి కమ్మా లీడర్స్ అందరూ ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. ఇవాళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చేయకపోతే సీఏకి ఏం పని? సీఏ ఎందుకు మన మీద ఇంత కక్ష? ఎక్కడ పోటీ ఉంది? ఎక్కడుంది ఆయనకి మనకి సంబంధాలు అని అడిగాడు. మరి పల్లా శ్రీనివాసరావు గారు దీనికి సమాధానం చెప్పగలుగుతారా? రేపు పొద్దున కారేసుకొని ఈ 2 గ్రామాలు విజిట్ చేసి పార్టీ వాళ్ళని కూర్చోబెట్టుకోమనండి. కుల సంఘ నాయకులుగా మేము పోం. సమన్వయం చేయమనండి. యాదవుల ఆత్మగౌరవం కోసం నేను ఉన్నానని. ఓకే, ముట్టిగా దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు దీనికి జరిగింది ఇన్సిడెంట్ అయితే జరిగింది. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒక్కటేనండి. ఏ అహంకార మనోభావాలతోని కులాన్నెత్తి వాళ్ళ భార్య, అక్క, చెల్లెళ్ళని బూతులు తిట్టి మిమ్మల్ని చంపేస్తాంరా, కాలువలేసి తొక్కేస్తాంరా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి ఒక కేసు పెడతారనుకోండి, నా చీర లాగారు ఒక సెక్షన్, బ్లేడ్ పెట్టి గీయబోయాడు ఒక సెక్షన్, గొంతు మీద కాలేసి తొక్కాడు ఒక సెక్షన్. మనం రాసిన కంప్లైంట్ మీదే కదా సెక్షన్లు వేసి పెట్టేది. అంత ఓపెన్ గా వీడియోలో భాషా సిస్టమ్ కనబడుతుంటే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ లో అవన్నీ ఎందుకు పడలేదు? ఆ సెక్షన్లు ఎందుకు పడలేదు? ఎవరు వాళ్ళని అడ్డుకుంటున్నారు? ఎస్ఐని, రైటర్ ని రాయనీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? సో ఇప్పుడు పార్టీ కూడా ఆలోచించాలండి. బాబు గారు కూడా ఆలోచించాలి. తన P4 గ్రామంలో పరిస్థితికి ఆయన పల్లా శ్రీనివాసరావు, మీరు చక్కటి ప్రశ్న వేశారు. పల్లా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా రావాలి. 2 గ్రామాలకి వచ్చి తిరిగి వెళ్ళాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేయండి. కుల సంఘం ఏం దూరి వాళ్ళని ఇంకా పెంచాలని, లబ్ధి పొందాలని ఎక్కడ ప్రయత్నం చేయదు. కులానికి కావాల్సిన అంశం అది కాదు. మూర్తి గారు, ఇప్పుడు అతను ఎవరైతే నిందితుడు ఉన్నారో అతన్ని జైల్లో పెట్టాలనా, లేకపోతే శిక్షించాలి? ఎలా శిక్షించాలని మీరు అనుకుంటున్నారు ఒక యాదవ సంఘ నాయకుడిగా? సార్, మాకు వ్యక్తిగత కోరికలు లేవు. చట్టం ఏమైతే నిర్దేశిస్తుందో, జరిగిన సంఘటన మీద చట్టం ఎలా నిర్దేశించబడిందో ఆ నిర్దేశనకి పూర్తిగా లోబడి ఎస్పీ గారు చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ సబ్సైడ్ అయిపోయేది ఎప్పుడో ఇష్యూ. ఆ రోజు సిఐ గారే చట్టానికి లోబడి కనుక పనిచేసి ఉంటే అసలు ఇంత దూరం ఇష్యూ కాదండి. వాళ్ళ పార్టీ గాని, లేకపోతే ఒక సామాజిక వర్గం గాని, లేకపోతే రాష్ట్రం మొత్తం ఎవరి అవకాశానికి వాళ్ళు మాట్లాడి ఎటు పడితే అటు మలుపుకునే పరిస్థితులు గాని ఉత్పన్నమయ్యాయి కాదు కదా. అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఫెయిల్ అయింది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అయింది? మనకు అధికారం ఇచ్చిన సామాజిక వర్గం అది రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళే గెలవాలి. ఇది పద్ధతి. సో ఓవరాల్ గా సరే, ఈ ఇన్సిడెంట్, ఈదుమూడి ఇన్సిడెంట్ గురించి మీరు చెప్పారు. ఓవరాల్ గా స్టేట్ లో కుట్రపూరితంగా కొన్ని ఈ కుల సమూహాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి కనిపించట్లేదా మీకు కొంతమంది? సార్, నేను అదే చెప్తున్నాను సార్. కులాల్ని రెచ్చగొట్టినా, లేకపోతే ప్రజల ఆస్తులు ఆక్రమించినా, లేదు వర్గాలుగా, గ్రూపులుగా దాడులు చేసి నియంత్రించి ఒక ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించినా, వీటన్నిటి బాధ్యత ప్రభుత్వ అధినేత మీదే ఉంటుంది. అతను అడ్మినిస్ట్రేషన్ ని టైట్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ నిజాయితీగా చక్కగా ఉండగలిగితే ఇవన్నీ ఉత్పన్నమే కావు. అంటే మన అడ్మినిస్ట్రేషన్ కున్న ఆఫీసర్లు అందరూ కూడా ఇన్కాపబులా? కాదు సార్. మీరు 3 అవర్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న నిజాయితీ ఆఫీసర్లకు కనుక పవర్ ఇస్తే 3 గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ ని ఒక గాడికి తీసుకొచ్చి ఒక భయాన్ని క్రియేట్ చేసి నిజాయితీని ముందు నిలబెట్టి చక్కటి సమాజ వాతావరణాన్ని సృష్టించగల మేధావి వర్గాలు, క్యాపబుల్